Good evening, press and media, and respected dignitaries on the stage and off the stage. So, andaru Amazon Rajiv antunnaru, kaadu East West Entertainers Rajiv. And coming back to Salt, like మీ అందరికి తెలుసు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఎన్ని పిక్చర్స్ని సపోర్ట్ చేసి మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి తీసుకెళ్తున్నాము. So Venkat Kodiri garu has called me from Kuwait and he has explained me how the movie was shot during the lockdown and all. So after seeing the visuals, we felt like, because this is the first film which was shot in Kuwait entirely in Telugu language, and East West Entertainers is proud to release that in all the platforms. And the taking and coming back to the screenplay and all these things, it's something quite different compared to all the films. And coming back with the relationship with Venkat Garu, it's very good rapport because he's like a philanthropist. ఆయనతో మాట్లాడినంతసేపు ఇదంతా we had just an oral conversation over the phone, and అక్కడే ఫోన్లోనే మాట్లాడుకొని we had a business deal and all. So finally the Salt is coming on March 17th in Hungama, Airtel, MX, Vodafone and Amazon. And thank you for inviting me, and especially Prasanna Kumar garu, coincidentally or incidentally or accidentally నేను చేసిన పిక్చర్స్ ఆయన చీఫ్ గెస్ట్ కింద రావడం, అండ్ వీ క్యారీడ్ అండ్ సపరేట్ ర్యాపో. థ్యాంక్ యూ సార్. ప్రసన్న గారు ఎప్పుడు ప్రతి సినిమాకి మీరు ఉన్నారు అని ఒక భరోసా, ఒక ధైర్యం ఇచ్చే దాంట్లో, ఇన్ ద సేమ్ వే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ కూడా ప్రతి ఫిలిం మేకర్కి, ప్రతి ఫిలిం తీసుకున్న వాళ్ళకి మార్కెట్లో ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి వీఆర్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. శ్రీ ప్రణయ్ గారు. అనే సాంగ్ అంత పాపులర్ సాంగ్ ని ఆయన చేశారండి మ్యూజిక్. సో వి వెల్కమ్ యూ సార్. పాడింది చెప్పండి మీరు ఒకసారి. విఠల్ సినిమాలో ఇంత కూరుంటే ఇయ్యమ్మో ఇంత పువ్వు ఉంటే ఇయ్యమ్మనే ఆ పాట నేను బాబుమోహన్ గారికి ఆ పాట నేనే రాశాను, నేనే పాడానండి. మ్యూజిక్ కూడా నేనే చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి ఆల్రౌండర్ సినిమాలో అత్తర్ సాహిబ్ అనే పాటను కూడా నేనే పాడానండి. అత్తర్ సాహిబ్ బాగుండమ్మా. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ నమస్కారం. నా పేరు వెంకటప్పారావు. సినిమా పరంగా ప్రభంజన్ అంటారు. నేను తరచు కువైట్ వెళ్ళి వస్తుంటాను. కువైట్లో వాతావరణం చాలా హాట్గా ఉంటుంది, చాలా వేడి, ఇసుక ఎడారి. అలాంటి ప్రాంతంలో మన తెలుగు వాళ్ళు పని చేస్తూ అక్కడ వచ్చిన ఫండ్స్తో ఒక చక్కటి చిత్రం నిర్మాణం చేయటం మహదానందకరమైన విషయంగా భావిస్తున్నాను. సినిమా గురించి మిత్రులు వివరించారు, పెద్దలందరూ సినిమా వారు ఇక్కడ ఉన్నారు. సినిమా గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ అలాంటి వాతావరణంలో కూడా మన తెలుగు వాళ్ళు కరోనా వచ్చినప్పటికీ కొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఒక మంచి చిత్రాన్ని కంప్లీట్ చేయటం మనందరం ఎంతో ఆనందించాల్సిన విషయంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఈ చిత్రం కోసం ఎక్కడో కువైట్లో ఉండి సినిమా తీస్తే మన తెలుగు వాళ్ళందరం కలిసి ఇంతమంది అతిరథ మహారాజులందరూ వేదికకు విచ్చేసి, పద్మిని నాగులపల్లి వారు, తర్వాత పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా అంటే, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏముండదు. సినిమా బాగుందా లేదా అనేది మాత్రమే జనం చూసిన తర్వాత వచ్చే రిజల్ట్. సో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వచ్చి ఈ టీజర్ను లాంచ్ చేయడం, అదేవిధంగా రేపు సాయంత్రం అమెజాన్లో ప్రైమ్ వీడియోలో ఇది విడుదల కావటం అన్నీ చెప్తారు. చాలా మంది ప్రసంగించాల్సి ఉంది కాబట్టి మనందరం కూడా అవకాశం ఉంటే తప్పకుండా కువైట్ సందర్శిద్దాము. వీలైతే ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక మంచి చిత్రాన్ని కూడా అక్కడ మన వాళ్ళ ద్వారా తీయడం కోసం 100% నేను సపోర్ట్ చేస్తాను. దానికి నాంది పలుకుతూ మీ అందరిని అక్కడికి తీసుకువెళ్తాను. సో ఈ చిత్రం విజయవంతమైతే వాళ్ళకి 4 డబ్బులు వస్తే డెఫినెట్గా మరొక చిత్రాన్ని తీయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ,
ఇంత చక్కటి కార్యక్రమాన్ని సక్రమమైన పద్ధతిలో అద్భుతంగా నిర్వహిస్తున్న పద్మిని నాగులపల్లి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విచ్చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ బాబ్జీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకేనా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా రెండు విషయాలు చెప్పదలిచాను. ఈరోజు అంటే ఈ మధ్యకాలంలో సినిమా ఫంక్షన్స్ ఇంత గొప్పగా ఎక్కడ జరగలేదు, ఇంతమంది సినిమా ప్రముఖులు అట్లా కాలేదండి. ఒక ఫ్యామిలీ కార్యక్రమం లాగా, ఒక కుటుంబ కార్యక్రమం లాగా ఈరోజు అందరూ వచ్చేసి ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి రెండు కారణాలు. ఒకటి పద్మిని గారు. పద్మిని గారి పైన టోటల్గా తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఈ అగ్ర నాయకులందరికీ ఎంత ప్రేమ ఉందో, మీడియాకి ఎంత ప్రేమ ఉందో దానికి నిదర్శనం ఇదైతే. రెండవ అంశం ఏంటంటే, తెలుగు వాడు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా అక్కడ తెలుగు వారు చేసే కార్యక్రమానికి ఇక్కడున్న తెలుగు వాళ్ళ సౌహార్దం, వాళ్ళ మద్దతు ఎంత ఉంటుందని చెప్పడానికి సాక్ష్యం ఇది. ఎక్కడో కువైట్లో ఉన్న తెలుగు నిర్మాత తీసిన సినిమాను చూసి ఆ సినిమాను సపోర్ట్ చేయాలి, మద్దతు ఇవ్వాలి, బలపరచాలి, ఆ సినిమాను ఆశీర్వదించాలనే ఉద్దేశంతో నిండు మనసుతో ఈరోజు ఇక్కడ తెలుగు సినిమా నిర్మాతల మండలి, తెలుగు సినిమా దర్శకుల సంఘం తరఫు నుంచి మేమందరం వచ్చేసి మరి ఈ కార్యక్రమం విజయవంతకాలం కోరుకుంటూ దీనికి అటెండ్ అయ్యాము. ఎక్కడ వెంకట్ గారు నిర్మాత గారు, కోడూరు వెంకట్ గారు నిర్మాతగా ఆయన ఇక్కడ లేడు, కానీ అక్కడ ఉండి లైవ్ లో చూస్తున్నారు. మన అందరి తరఫున వెంకట్ గారు మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు తెలుగు వారిగా అక్కడ తీసిన సినిమాకు విజయం చేయించాలని నిండు మనసుతో కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్. మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్ గారు అయినటువంటి రామ్ సత్యనారాయణ గారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చీఫ్ గెస్ట్ గారు లాస్ట్ లో స్పందన. వేదిక మీద అందరికీ ముందుగా నమస్కారం. మా పద్మిని అక్క తలపెట్టిన ఈ కార్యక్రమం డెఫినెట్గా సక్సెస్ అయింది. ఎందుకంటే ఇంతమంది నిర్మాతలను చోట తీసుకోవడం అంటే మా పద్మిని గారి వల్ల అవుద్ది. రెండోది ఏంటంటే, ప్రతి చిన్న సినిమా కూడా థియేటర్లో రిలీజ్ చేద్దాం అని ఆశపడకుండా, ఎదురు చూడకుండా ఇలాగ డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తే నిర్మాతకి చాలా డబ్బు సేవ్ అవుద్ది, డబ్బు కూడా వస్తుంది. కాబట్టి 100% ఇది మంచి నిర్ణయం. ఇలాగా చిన్న బడ్జెట్ సినిమాలన్నీ కూడా థియేటర్ల కోసం ఎదురు చూడొద్దు. దయవుంచి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో బ్రహ్మాండమైన డబ్బులు వస్తున్నాయి. మా రాజీవ్ గారు చాలాసార్లు చూపించారు కూడా. కాబట్టి మంచి సినిమా అయితే గ్యారంటీగా ఎక్కడైనా డబ్బు వస్తుంది. థియేటర్కి 5 లక్షలు 30 లక్షలు పెట్టి మళ్ళీ రిలీజ్ చేసి దాని గురించి కష్టాలు పడకుండా, థియేటర్లు దొరకట్లేదని ఇబ్బంది పడకుండా ఈ విధానం చాలా మంచి విధానం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల 10 మందికి ఇంకా ఇన్స్పిరేషన్ అవి చిన్న బడ్జెట్ సినిమాలన్నీ కూడా డిజిటల్లో రిలీజ్ చేయమని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పద్మిని గారు అండ్ నిర్మాత గారు. చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు మా ఈసీ మెంబర్ అయినటువంటి ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పద్మిని గారికి ఈ ఫంక్షన్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తనకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రసన్న కుమార్ గారు నాకు అన్నయ్య. ఇక్కడ ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు. సురేష్, ఆయువు పట్టు సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్. అదేవిధంగా ఆ కోవకు చెందినవాడే వెంకట్ కోడూరి. ముఖ్యంగా వెంకట్ కోడూరి లేకుంటే ఈ ఫంక్షన్ లేదు. సో వెంకట్ కోడూరికి ప్రత్యేక ధన్యవాదాలు. డైరెక్టర్ కానీ, ఆర్టిస్టులు కానీ, ఈవెన్ మీరు వచ్చారంటే కూడా కోడూరి గారు ఉండాలి. మొదలు వెంకట్ కోడూరి గారు అంటే ఒక ప్రొడ్యూసర్ అనే అతను లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు. ఈరోజు నిజానికి చెప్పాలో వద్దో తెలియదు, బట్ ప్రొడ్యూసర్కి గౌరవం తగ్గిందని నా ప్రగాఢ విశ్వాసం. అన్నా నేను ఏమన్నా తప్పు మాట్లాడుతున్నా? అది. సో ప్రొడ్యూసర్కి కూడా గౌరవం పెరగాలి. వాళ్ళే ఏది ఇచ్చినా కూడా మనకు వాళ్ళే ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మరి ప్రొడ్యూసర్కి అండగా ఉంటూ డైరెక్టర్లను, కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తూ మరి ఈ యొక్క
దూరాన మరి సముద్రాలు దాటి కూడా తెలుగు వాళ్ళకు ఒక మంచి కావ్యాన్ని అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు పంచుకునేందుకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సురేష్ అంటే ఆ తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. యాక్టర్, అడ్వకేట్, ప్రొడ్యూసర్, వాట్ నాట్, హీఈస్ ఎవ్రీథింగ్. నౌ ఐ రిక్వెస్ట్ సురేష్ టు గివ్ హిస్ వాల్యుబుల్ మెసేజ్ ఆన్ దిస్ మూవీ. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు కరోనా తర్వాత సినిమాలు ఏమైపోతుందని చాలా మంది అనుకున్నారండి. ఏమీ కాలేదండి. కరోనా తర్వాతనే సినిమా సక్సెస్ రేట్ చాలా పెరిగింది. చాలా మంది ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ మొత్తం చూస్తున్నారండి. ఒకప్పుడు థియేటర్కే వచ్చి చూడాలనుకునే వాళ్ళు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారండి. ముందుగా వెంకట్ కోడూరు గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. ఆయన గట్స్కి కరోనా తర్వాత డబ్బులు చాలా టైట్ అయిపోయింది జనాల దగ్గర అండి. అలాంటి టైంలో కూడా నేను సినిమా తీశారంటే సాల్ట్ వేసి బిర్యానీ తినాలంటే అండి అన్నీ ఉన్న ఉప్పు లేకపోతే ఆ బిర్యానీ తినలేమండి, ఎంత కాస్ట్లీ అయినా. ఆ ఉప్పుకే వాల్యూ ఎక్కువ అని నా ఫీల్ అండి. అలాంటి ఉప్పు లాంటి సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఈ సక్సెస్ పార్ట్లో అండి నిజంగా నేను పద్మిని గారికి కూడా ఎందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా అంటే చెప్తానండి, పేర్లు అందరి పేర్లు చెప్తాను, ఎవరిని మర్చిపోయాను. ఎందుకంటే అంటే ఏదైనా ముందుకు వెళ్ళాలంటే వెనక నుంచి ఎవరికి సపోర్ట్ ఉండాలండి. ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు వస్తే ఎవరికి ఎక్కడి నుంచి సపోర్ట్ రాదు. అలాంటి సపోర్ట్ టైంలో అంటే మా ప్రసన్న అన్న ఎప్పుడు ముందు ఉంటాను, నేనున్నానని. ఏ ఫంక్షన్ అన్నా ఫస్ట్ పర్సన్ గుర్తొచ్చేదంటే అన్న. అలా మా రామ్ సత్యనారాయణ గారు, బాబ్జీ గారు, అలా అందరూ పెద్దలందరూ ఉండి మా వెనకాల కూర్చున్నారన్న. మెయిన్ అండి పద్మిని గారు అంటే లేడీస్ చాలా తక్కువ మంది ఉన్నారండి ప్రొడ్యూసర్. చెప్పుకోవడానికి కూడా మాకు తెలుసు అండి, తక్కువ 1, 2, 3, 4, 5 మంది. కానీ ఎప్పుడు కనపడేది పద్మిని గారు అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్. ఇందాక బాబ్జీ గారు చెప్పినట్లు గుండెకాయలు అంటూ వాళ్ళండి. ప్రొడ్యూసర్ లేకపోతే ఇండస్ట్రీ లేదండి. అంటే డబ్బులు పెడితేనే సినిమాలు వస్తాయి బయటికి. అందరూ టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ బాగుంటారు. నిర్మాత మాత్రమే నెంబర్ 1 పొజిషన్ అనేది అందరికీ తెలుసున్న సత్యం అండి. అలా అని మిగతా వాళ్ళు లేకుండా నిర్మాత ఒక్కరు ఉన్నా కూడా కాదు. అందుకనే అందరూ కలిసి ఫ్యామిలీ లాగా సినిమా చేయాలండి. సో డెఫినెట్లీ సార్ మీరు చాలా సీనియర్ ఆర్టిస్ట్, నేను చాలా చాలా సినిమాల్లో చూశాను. ఆయన కూడా దగ్గరుండి చేయడం వెరీ హ్యాపీ అండి. మెయిన్ వాళ్ళ ఫ్రెండ్ కోవిడ్ నుంచి అండి. నిజంగా అండి తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు సినిమా తీయాలంటే నేను ఎందుకు తీయాలి, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, నాకు ఏమైనా రిటర్న్స్ వస్తుందా అని డెఫినెట్లీ అండి వైనాట్ అందరూ ఆలోచించారు. అలాంటి పొజిషన్లో కోవిడ్లో ఉన్న వ్యక్తి నేను తెలుగు సినిమా తీయాలి, నాకంటే ముందు తెలుగులో ఇక్కడ జనాలకు తెలవాలి అని కోరుకున్నాడు. చూసారు, ఇస్ గ్రేట్స్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ మిస్టర్ వెంకట్ కోడూరి గారికి అండి. అందుకనే ముందుగా ఇక్కడ మన ఇండియాలో లాంచ్ అవుతుంది. ప్రౌడ్ టు బి ఎ వెరీ గుడ్ ఫిలిం సాల్ట్. నాకు రాగానే ఒకటి అనిపించిందండి చాలా రోజుల తర్వాత, ఏంటి అసలు ఈ స్టేజ్ సరిపోదండి దీనికి. యాక్చువల్గా అయితే వేరే స్టేజ్ ప్రసాద్ కూడా సరిపోదండి. ఎందుకంటే గెస్ట్లు ఇంతమంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సరే పిలిచారు కదా కొద్దిమంది వస్తారేమో అనుకున్నా. కరోనా భయాన్ని పక్కన పెట్టి కూడా అండి సినిమా మీద ప్యాషన్తో, సినిమా మీద నమ్మకంతో, సినిమా మీద అభిమానంతో ఇంతమంది మా అందరూ రావడం అనేది వెరీ హ్యాపీ అండి. మరి ఈ సినిమా యొక్క స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మున్నా సయ్యద్ చాలా బాగా చిత్రీకరించామండి. కరోనా తర్వాత చాలా మంది భయపడుతున్నారండి ఏమైనా చేయడానికి కూడా. కానీ కరోనా మనల్ని ఏమీ చేయదండి. మనం ధైర్యంగా ముందుకెళ్తే కరోనా పారిపోతుందండి. మన గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. సో కరోనా టైంలో అందరూ సేఫ్గా ఉండండి, ఇంట్లో ఉండండి, సినిమాలని జాగ్రత్తగా చూడండి ఇంట్లోనే. వీళ్ళన్నట్టు ఇందాక రేపు ఓటీటీ ప్లాట్ఫామ్ సినిమా టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. డిఓపి అండ్ ఎడిటర్ రజీకాంత్ చాలా బాగా చేశాడండి ఫోటోగ్రఫీ. అండ్ టెక్నికల్ హెడ్ రాముకోన దగ్గరుండి అంతా బాగా చేశాడు. సింక్ ఫ్రేమ్ బ్యానర్ కూడా చాలా బాగుందండి. అందరూ సింక్ అయ్యారు, ఫ్రేమ్కి సరిపోలేదు, అదొకటే నా బాధ. డెఫినెట్లీ ఈ సినిమా బాగా ఆడాలని, సినిమా మంచి పేరు రావాలని, డబ్బులు రావాలని, మళ్ళీ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి. వన్స్ అగైన్ మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కరోనా టైంలో కూడా మీరందరూ సినిమాని ముందుకు తీసుకెళ్లాలని, ఈ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి పబ్లిసిటీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఎప్పుడు మా సినిమా వాళ్ళు సపోర్ట్ ఉంటారండి. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని బాగా చూడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అంటే టీమ్ అండి. నౌ ఐ రిక్వెస్ట్ రామ్ కొత్తపల్లి గారు, రావిపల్లి రాంబాబు గారు
ప్లీజ్ కమండి, మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఇవ్వమని కోరుతున్నాను. సారీ, మీ పేరు తప్పుగా చెప్పినట్టు. నిర్మాత, దర్శకుడు, యాక్టర్, వెర్సటైల్ యాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారణం, మొదటి కారణం నాగులపల్లి పద్మిని గారు, రెండో కారణం నాగులపల్లి పద్మిని గారు, మూడో కారణం నాగులపల్లి పద్మిని గారు. నిజంగా ఆవిడ లేకపోతే మేము ఎవరో వచ్చేవాళ్ళం కాదు, మాకెవరో తెలియదు కూడా. కానీ వెంకటప్పారావు గారు చాలా చక్కటి విఘ్నేశ్వర శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అలాగే టీజరు చాలా బాగుంది. ఇంకోసారి చూడాలనిపించి మనసుమో అన్నాం, కానీ టైం లేకపోవటం వల్ల మూడోసారి చూడలేకపోయాం. అయితే ఒక టీజర్ చూసి లేదా ఒక ట్రైలర్ చూసి సినిమా గురించి పూర్తిగా చెప్పాలనుకోవటం చాలా మూర్ఖత్వం. అది ఎవరికీ తెలియదు. కంచంలో నిండుగా అన్నం ఉంటుంది, కానీ ఉప్పు మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇవాళ ట్రైలర్ అనే సాల్ట్ చిన్నది చూసాం, చాలా బాగుంది అనిపించింది. కువైట్ పరిస్థితుల నేపథ్యంలో తీసినటువంటి, మన తెలుగు వాళ్ళు తీసినటువంటి గొప్ప చిత్రం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది 100% సక్సెస్ అవ్వాలని, మన కోడూరు వెంకట్ గారు సక్సెస్ అవ్వాలని, మళ్ళీ మరో సినిమా చేయాలని మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరోసారి వందనాలు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా బల్లం వేణుమాధవ్ గారు, మీ స్పందన తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. సింక్ ఫ్రేమ్ బ్యానర్ పై వెంకట్ కోడూరి ఫిల్మ్స్ పతాకంపై మున్నా సాయి స్టోరీ స్క్రీన్ పై డైరెక్షన్ తో చేసినటువంటి ఈ సినిమాకి వెంకటప్పారావు గారు, నాగులపల్లి పద్మిని గారు సపోర్ట్ చేయడం, ముఖ్యంగా నాగులపల్లి పద్మిని గారు ఎంత కేర్ తీసుకున్నారంటే ప్రతి వ్యక్తిని ఆమె పొద్దున మధ్యాహ్నం గుర్తు చేసి ఎంతో బాగా ఈ ఫంక్షన్ రావడానికి కారణమయ్యారు వారు. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ యూ. ఎందుకంటే ఒక కువైట్ లో ఉన్నటువంటి వ్యక్తులు చేసిన టాలెంట్ ని గుర్తించి ఇంత మంచి కార్యక్రమం సపోర్ట్ చేసినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే వెంకటప్పారావు గారు, అట్లాగే గెస్టులు కూడా ఇవాళ వర్సటైల్ గెస్టులు రామసత్నాని గారు కానివ్వండి, ప్రసన్న కుమార్ గారు కానివ్వండి, సురేష్ గారండి, మన ప్రెసిడెంట్ ఘర్షణ శ్రీనివాస్ గారు, బాబ్జీ గారు, మరి రాయిపల్లి రాంబాబు గారు, మరి అమెజాన్ తరఫున వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్ గారు రాజీవ్ గారు, వీళ్ళందరూ కూడా రావడం, మీడియా మిత్రులు మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విట్టు అనే పేరు మీద ఒక సినిమా రావడం అనేది ఎంత చూడండి, ఎంత వర్సటైల్. సాల్ట్ అనే టైటిల్ తీసుకొని ఇవాళ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ కొడుతుందండి. ఎందుకంటే దాని ఫ్రేమింగ్ ఏదైతే ట్రైలర్ చూసామో ఆ ట్రైలర్ చూస్తేనే ఆ సౌండింగ్ కానీ ట్రైలర్ కానీ డిఓపి కానీ అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా సాల్ట్ విల్ బి వన్ ఆఫ్ ది సెన్సేషనల్ అండ్ డిజిటల్ ప్లాట్ఫారం. దానికి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. అట్లాగే ఎంఆర్సీ వడ్లపట్ల గారు కూడా వచ్చారు. సో మీడియా మిత్రులు మరోసారి ఎంఆర్సీ చౌదరి గారు, మాకు పాతికేళ్ల మిత్రులు వారు, బుర్రా మోహన్ కృష్ణ, జ్వాల చక్రవర్తి గారు, నన్ను మర్చిపోయినా కూడా ధన్యవాదాలండి. మీ గుండెలో నేను ఉంటాను, కానీ నేను స్టేజ్ మీద వస్తున్నాను, మీరు ఓకేనా ప్రాబ్లం. అయితే మంజుల సురోజు వీళ్ళందరూ వచ్చినారు, వారిని కూడా నా ధన్యవాదాలు. అబీబ్ నజీర్ వీళ్ళందరూ వచ్చారు. అయితే సాల్ట్ కి మరోసారి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలు నాగులపల్లి పద్మిని గారి గురించి ఒక్క లైన్ చెప్తాను. ఏంటంటే బల్లెం సినీ మా మీడియా డైరెక్టర్ 15 సంవత్సరాలుగా తీస్తున్న నాకు ఫోన్ చేసి పిలిపించి 15 మంది యాడ్స్ దగ్గరుండి ఇప్పించినటువంటి ఘనత వారిని నేను స్టేజ్ ముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నా మేడం. మీ మంచి మనసుకు జోహార్. అలాగే వాళ్ళ అబ్బాయి మానస్ కూడా నాకు తెలిసిన మంచి హీరో. సో కాబట్టి సాల్ట్ టీమ్ కి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ సాయుధ్కి తర్వాత కోడూరు వెంకట్కి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు నాగులపల్లి పద్మిని గారు, లవ్లీ మేడం, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, ఫైనాన్సరు, రియల్టర్ అయినటువంటి ఎంఆర్సి చౌదరి గారిని స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి. మంజుల సురోజ్ గారు మీరు కూడా తర్వాత. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ సభా వేదిక ద్వారా వెంకట్ కోడూరి గారు నిర్మించిన, మున్నా గారి డైరెక్షన్లో నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్స్ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకు అదే, నేను కూడా ప్రొడ్యూసర్నే, ఐఎమ్ ఆల్సో సీనియర్ ప్రొడ్యూసర్, 30 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నా. కానీ ఈ రోజున ఈ సభకి ఇంతమంది రావటం, నేను కేంద్ర మంత్రులను పిలిపించుకున్నా, హోమ్ మినిస్టర్ని పిలిపించుకున్నా, నా ఫంక్షన్లకు చాలామందిని చేశాను, కానీ ఇంతమంది నిర్మాతలను పిలిపించుకోలేకపోయా. కానీ కేవలం ఇది పద్మిని గారు, మా అన్నయ్య ప్రసన్న గారు నిజంగా ఇనిషియేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని, నిజంగా వెంకట్ గారు ఎంత అదృష్టవంతుడంటే
చాలా అదృష్టవంతులు. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఈ సినిమాని ఈరోజు ప్రమోట్ చేయగలుగుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్. ఆయన ప్రజెన్స్ లేకుండా. అలాగే మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం, పద్మిని గారు పద్మిని నాగులపల్లి అంటున్నారు కానీ షీ ఈజ్ ఎ డాక్టర్ పద్మిని నాగులపల్లి. సో వెంకటప్పారావు గారు మాకు ఒక 25 సంవత్సరాల క్రితం కూడా మేము సినిమాలు నిర్మించాం ఆయనతోటి. వారు మా సినిమాలకి ఎన్నిటికో స్క్రిప్ట్ రాశారు. చాలా అద్భుతమైన రైటర్ ఆయన. ఈ సినిమా నేను చూశాను అండి, సాల్ట్. అసలు టైటిలే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఆ ప్రోమోలోని కొన్ని షార్ట్స్ కూడా మున్నా గారు చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ కావాలని, అద్భుతంగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో సూపర్ హిట్ కావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసన్న గారు మీరు మాట్లాడిస్తారా? మంజులా సురోజు గారండి. అంటే ఫీమేల్ ప్రొడ్యూసర్స్ ఫీమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాగా నేనేమనుకుంటానంటే ఫీమేల్లో ఉన్నటువంటి డైరెక్టర్ కూడా మన దాంట్లో ఉండాలి ఇవ్వాలని ఆమెను ప్రత్యేకంగా ఇక్కడ పిలిపించానండి. మీ స్పందన తెలియజేయండి మంజులా గారు. వేదిక ముందున్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నన్ను ఇక్కడికి ప్రత్యేకంగా ఆహ్వానించిన పద్మిని గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వెంకట్ కోడూరి గారు ఒక మంచి, ఇప్పుడు చాలామంది సినిమాలు చేస్తూ ఉన్నారు. ఒక సినిమా ప్యాషన్ తోటి అక్కడ కువైట్లో ఉండి కూడా సినిమా నిర్మించి ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ, డైరెక్టర్స్ అందరూ కూడా ఈ పండుగను జరపడం చాలా ఆనందంగా ఉంది. మా సినిమాలు 3 కూడా ఈ విధంగానే మీ అందరి చేతుల మీద రిలీజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ వేదిక మీద ఉన్న ఏమంటారు అందరికీ, వెంకటప్పారావు గారికి, ప్రసన్న కుమార్ గారికి, సురేష్ గారు మాకు స్టార్టింగ్ నుంచి పరిచయం, పద్మిని గారి తర్వాత మోహన్ వడ్లపట్ల గారికి, బాబ్జీ గారికి, బల్లం వేణుమాధవ్ గారికి, శ్రీనివాస్ గారికి మరియు చరణ్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు అందరూ కూడా నాకు ఇట్లాగే నా 3 మూవీస్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఒక దాంట్లో వేణుమాధవ్ గారు బాగా చేశారు, మనం మారాలి ఒకటి భగవత్ రామానుజాచార్యులు, 3వది చిన్ని గుండెల్లో ఎన్ని ఆశలు. 3 రిలీజ్కి రెడీగా ఉన్న అతి త్వరలో పద్మిని గారి చేత మీ పెద్దలందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండి నన్ను కూడా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ గారు మీరు ఎక్కడ ఉన్నారో అంటే కువైట్ నుంచి వాచ్ చేస్తుంటారు. ఆల్ ది బెస్ట్ అండి. బెస్ట్ ఆఫ్ లక్. వెంకట్ గారు, వెంకట్ కోడూరు గారు, మీరు అక్కడి నుంచి ప్రోగ్రామ్ వాచ్ చేస్తూ ఉంటారు. వన్స్ అగైన్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. షూర్ సార్, తప్పకుండా. యా అప్కమింగ్ 2 ప్రాజెక్టులు ఉన్నాయండి, మట్టి మనిషి, సమాధి నుండి సాయిబాబా. థ్యాంక్ యూ. సాల్ట్ అనేటువంటి మూవీని కువైట్లో నిర్మించి కోడూరు వెంకట్ గారి సమర్పణలో దాన్ని రేపు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అన్ని చోట్ల విజయవంతంగా రేపు 17వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. దానికి ఈ రోజు మనం ప్రీ లాంచ్ ఫంక్షన్ ఇక్కడ జరుపుకుంటున్నాము. మన తెలుగు వాళ్ళం అందరం జరుపుకున్నటువంటి సాల్ట్ మూవీ ప్రీ లాంచ్ ఫంక్షన్. ఈస్ట్ వెస్ట్ క్రియేషన్స్ లో రాజీవ్ గారు హీ హాస్ గివెన్ సచ్ నైస్ మెసేజ్ ఆన్ దట్ అండి, హౌ హీ హాస్ డన్ ద మూవీ. అంటే వాళ్ళు ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేసి ఈ మూవీని కంప్లీట్ చేసినప్పుడు కూడా ఎంత విజయవంతంగా, ఎప్పుడు వచ్చాం కాదు ఎలా వచ్చాం అనేటువంటి టైటిల్తోని వీళ్ళు సాల్ట్ అనేటువంటి సూపర్ టైటిల్తో వస్తే దాన్ని ఇక్కడ ఈ విధంగా మనం రిలీజ్ చేయడానికి సహకరించినటువంటి వ్యక్తి ఎవరంటే దానికి వెంకటప్పారావు గారు, ప్రభంజన్ గారు అని చెప్పమంటారు. కోడూరు వెంకట్ గారు, ప్రభంజన్ గారు ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అండి. మేమందరం ఒక గ్రూప్ ద్వారా ఒక ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్ లాగా ఉండేటప్పుడు వెంకట్ గారు నాకు అడగగానే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కారణం ఎవరంటే దీన్ని సతీష్కి నేను అప్పచెప్పాను. ఆ సతీష్కి మా హస్బెండ్ అయినటువంటి నాగులపల్లి వెంకట్రావు గారు ఈ డిజైన్స్ అన్ని 2 days నుంచి తనతో కోఆర్డినేట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్గా ఉంటూ ఈ విధంగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మాత్రం నాగులపల్లి వెంకట్రావు గారు అండి. ఆయన క్రియేషన్స్తోని ఈ పోస్టర్స్ అన్ని కూడా డిజైన్ చేయబడింది. 4x3 కావాలా, రౌండ్లో కావాలా, అన్ని నైట్ వచ్చాయండి మాకు. ఇవాళ మార్నింగ్ ఇవన్నీ తయారు చేయడం అనేది జరిగింది. అయితే
ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఒక 2-3 ఉంటారండి. అందులో నెంబర్ 1 ఎవరంటే మా ప్రసన్న కుమార్ గారు అండి. అందరికీ ప్రసన్నమైనటువంటి ప్రసన్న కుమార్ గారు ఆయన్ని దీని స్పందన తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నానండి. పద్మిని గారు రామానాయుడు స్టూడియోలో కాకుండా ఇక్కడ మన ఫిలిం ఛాంబర్ ఇక్కడ చేయటంలో 100% ఈ సినిమా ఇండస్ట్రీకి పూర్వీకులందరూ వాళ్ళ పోస్టర్లన్నీ ఇక్కడే ఉన్నాయి. నిన్నే రఘుపతి వెంకయ్య గారి వర్ధంతి జరిగింది. సో ఆయన మూలంగానే, ఆయన కనిపెట్టిన దాని మూలంగానే, ఆయన వచ్చిన మూలంగానే ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. అలాంటి వర్ధంతి ఆయనది జరిగింది. అలాగే మద్రాసు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే ప్రాణత్యాగం చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఇవాళ మరణించిన రోజు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకటైంది, తర్వాత తెలంగాణ ఇదైంది. అందుకని ఒక్క 1/2 సెకండ్ మౌనం పాటిద్దాం ఆయన కోసం. ఓకే సరే, ఇక సాల్ట్ సినిమాకి వచ్చేటప్పటికి స్టేజ్ మీద ఓవర్లోడు, స్టేజ్ ముందు కూడా ఓవర్లోడు చేసిన ఘనత మాత్రం నాగులపల్లి పద్మిని గారిది. ఆయన పక్కన భారీగా వెంకటప్పారావు గారు, తర్వాత మా ఎంఆర్సి వడ్లపట్ల చౌదరి గారు, ఆయన ఇంకా భారీ. ఆ భారీతనం అంతా ఇక్కడ కనబడుతుంది. సో ఇంత ఒక సాల్ట్ ఒక చిన్న సినిమాకి, చిన్న సినిమా అంటే అసలు ప్రపంచం మొత్తం రిలీజ్ అవ్వటం ఎలా, ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక 1 ఇయర్ పాటు అసలు థియేటర్లు దొరక్క చిన్న సినిమాకి చాలా హారిబుల్ సిచ్యుయేషన్ ఉండే పరిస్థితిలో ఓ చిన్న సినిమా కష్టపడి చేసుకుని దాన్ని బయటికి వెళ్ళటం ఎలా అనుకుంటే, అప్పుడు మీకు టెన్షన్ అక్కర్లేదు, అటు ఈస్ట్ వెస్ట్ ఏ మూల చూసినా నేను ఉంటాను అని చెప్పి అమెజాన్ రాజీవ్ వచ్చి ఇవాళ ఇంతమందికి ఈ సినిమాల్ని చూసే భాగ్యం కలిగించిన రాజీవ్ గారు, ఆయన ధన్యుడు డెఫినెట్గా. ఇక వెంకట్రావు గారు, నాగులపల్లి వెంకట్రావు గారు, ఆ డిజైన్ చూస్తే డెఫినెట్గా హాలీవుడ్ స్టైల్లో కరెక్ట్గా ఆయన న్యూమరాలజీలో కూడా చూసుకుంటే కరెక్ట్గా 9 తలకాలు పెట్టాడు. 9 తలకాలు అంటే సేఫ్ 9 సో ఆయన వెంకట్రావు గారు ఆ 9ని కూడా జాగ్రత్తగా చూసుకుని చేశారు. చేసి ఇవాళ సాల్ట్ అనేది చాలా ప్రధానం, కంపల్సరీ. ఒక బీపీ ఎక్కువైనా ఒక బీపీ తక్కువైనా అన్నీ చూసుకుంటే సాల్ట్, ఆ సాల్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ టైటిల్. అంటే ప్రతి జీవితంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎవ్రీడే మాట్లాడుకునే పదం సాల్ట్. ఆ సాల్ట్ ఉందా, సాల్ట్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనే దగ్గర. సో ఈ సినిమాకి అలా సాల్ట్ లాగా ఇచ్చేసుకుంటూ ఒక వెంకట్ కోడూరు గారు కువైట్లో ఉండి ఇవాళ ఆయన సాల్ట్, ఆ సినిమా చూస్తా ఉంటే ఆ బాత్ టబ్లో ఒక ఆవిడని పడుకోబెడితే ఏంటి ఏదన్నా శ్రీదేవి స్టోరీ అనేది ఇచ్చారా, గల్ఫ్లో శ్రీదేవిని కూడా బాత్ టబ్లోనే పడుకోబెట్టారు, ఇక్కడ కూడా పడుకోబెట్టేశారు అన్న శ్రీదేవి స్టోరీనా అని అనిపించింది. కొంచెం మర్డర్ మిస్టరీలు అవన్నీ కూడా ఉండి అవన్నీ ఉన్నాయి. ఇక వెంకట్ కోడూరి గారు, ఆయన ఇక్కడ కనబడకుండా కువైట్లో కనబడుతున్నాడు. ఆ కోడూరి అనేది మామూలు పదం కాదు. అది ఒక కళ్యాణి మాలిక్ చూసుకున్న కోడూరి, ఒక రాజమౌళి చూసుకున్న కోడూరి, ఒక విజయేంద్ర ప్రసాద్ గారు చూసుకున్న కోడూరి, ఒక కీరవాణి గారు చూసుకున్న కోడూరి. అంత కోడూరి వెంకట్ గారు ఇక్కడ లేకుండా అక్కడెక్కడో ఉండి ఆర్గనైజ్ చేస్తున్నా అంటే డెఫినెట్గా కోడూరు మామూలు కాదు. ప్రపంచానికే తెలుగు చరిత్ర చూపించిన కోడూరు వాళ్ళు. అందుకని డెఫినెట్గా ఈ సినిమా అమెజాన్ అన్నిట్లో కూడా బాగా ఆడి, అలాగే మనకి ఇది కల కాదు, పాపం నజీర్ గారు కూడా థియేటర్ల కోసం ఎంతో కష్టపడుతున్నారు. సో డెఫినెట్గా థియేటర్లుగా చూసుకుంటే ఇక్కడ నుంచి 1 సంవత్సరం పాటు చిన్న సినిమాకి, అంటే ఆయన ఇది కల కాదని సినిమా తీశారు, కానీ థియేటర్లో స్క్రీనింగ్ జరగటం అంటే డెఫినెట్గా కలే అనుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ థియేటర్ రెంటల్స్ కానీ అవి కానీ విపరీతంగా పెరిగిపోయి 2020లో లేని సినిమాలు కూడా 2021లో వచ్చి ఇప్పటిదాకా సినీ పరిశ్రమ పుట్టిన తర్వాత ఎప్పుడూ విడుదల కానన్ని సినిమాలు 2021లో విడుదలవుతున్నాయి. డెఫినెట్గా థియేటర్లు చాలా ప్రాబ్లం. ఈ టైంలో 100% ఒక ఆశలాగా ఆయన రాజీవ్ గారు రావటం డెఫినెట్గా చాలామందికి డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటానికి బయటికి సినిమాలు రావటానికి ఆయన ఇక్కడ మనందరికీ ఒక ఆశగా ఆయన ఉండి ఇంకా ముందు కూడా బాగా నడపాలని కోరుకుంటూ ఈ సాల్ట్ సినిమా
అన్ని ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో పెద్ద హిట్ అవ్వాలని, ఈ సాల్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో రేపు నుంచి ఇంకా గల్ఫ్లో ఇంకెన్నో సినిమాలు మన వాళ్ళు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. కొంతమంది పెద్దలకి మేము షాల్ కప్పి వారిని సత్కరించాలనుకుంటున్నాం. అది వెంకటప్పారావు గారి చేతుల మీదుగా చేయాలని కోరుకుంటున్నాం అండి. ఓవర్లోడ్ చాలా మంచి మాట. నేను అంటే వెయిట్ ఉండొచ్చు కానీ 1971 పాకిస్తాన్తో యుద్ధం చేసి వచ్చిన వ్యక్తిని సార్. నేను భారతదేశం కోసం ఒక సమితిలో ఉపయోగపడిన వ్యక్తిని. ప్రసన్న గారికి మంజులా సురేష్ గారు డైరెక్టర్ గారికి కాదు దర్శక నిర్మాత. శ్రీనివాస్ పసునూరు, మా అన్నయ్య శ్రీ పసునూరు శ్రీనివాసులు గారు, ఘర్షణ శ్రీనివాస్ గారు. సినిమా పేరు ఘర్షణ శ్రీనివాస్, సినిమా ఇండస్ట్రీలో వారి ఇంటి పేరు పసునూరి. అలాగే శ్రీ ఎంఆర్సి గారు, వడ్లపట్ల చౌదరి గారు, శ్రీ ఎంఆర్సి గారు. గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, ఎవర్ గ్రీన్ గా ఉండమని. థ్యాంక్ యూ సార్. వెంకటప్పారావు గారు, శ్రీ వెంకటప్పారావు గారు ఎక్కడున్నారు అవసరం పెడుతున్నాం. శ్రీ వెంకటప్పారావు గారు, వారికి ప్రసన్న కుమార్ గారు మీ చేతుల మీదుగా వెంకటప్పారావు గారికి చాలా చక్కటి ప్రసంగం, అంటే శుభసూచకంగా విఘ్నేశ్వరుడి పాటతో పాటు చక్కటి ప్రసంగాన్ని కూడా ఇచ్చి అందరిని ఆశీర్వదించినందుకు స్పెషల్ థ్యాంక్స్. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో మరి మనకు రిలీజ్ చేసి శ్రీ రాజీవ్ గారు, అలాగే శ్రీ సురేష్ గారు. రాజీవ్ గారు రండి. శ్రీ రాజీవ్ గారు, ఇట్స్ ఎ టోకెన్ ఆఫ్ ఎస్, థ్యాంక్ యూ. ఇంకోరు మేడం, శ్రీ సురేష్ గారు ఆండవి. శ్రీ సురేష్ గారు, సురేష్ గారు మీరు రెగ్యులర్ గానే గ్లామర్ గా ఉంటారు. ఆ ముగ్గురి మధ్యలో ఉండి ఇంకా గ్లామర్ పెరుగుతుంది. శ్రీ రాంపల్లి గారు, అన్నగారు రాంపల్లి గారు రండి. రాంపల్లి గారు యాక్టర్ అండ్ డైరెక్టర్, రావుపల్లి. అంటే మేడం మీకోసం పేరు ముద్దుగా పెట్టేటండి అంతే, గుండెల్లో. శ్రీ చరణ్ నాయుడు గారు, శ్రీ చరణ్ నాయుడు గారు, స్పందన గారు, చరణ్ నాయుడు గారు, ఆయన ఒక స్పందన. థ్యాంక్ యూ పద్మిని గారు ఫర్ వెల్కమింగ్ మీ. అండ్ అందరు పెద్దలకి నమస్కారం. నా పేరు శ్రీచరణ్ నాయుడు ఏదని పిలవచ్చు. హాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ అని కపుల్ ఆఫ్ హాలీవుడ్ మూవీస్ చేశాను. అండ్
హోప్ఫుల్లీ ఏదైతే వస్తుందో అది ఆస్కర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లెట్స్ హోప్ మన తెలుగు సినిమాకి రావచ్చు, అంటే ఇట్స్ ఎ తెలుగు మూవీ ఒరిజినల్లీ. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్లో ఆంజలినా జూలీది సాల్ట్ హాలీవుడ్ మూవీ వచ్చింది. సో దాని సెకండ్ వర్జన్ అనుకున్నాను ఇది. But when I heard the RR excellent job done by the music, to be frank, and the OTT platform తెచ్చినందుకు, and really thank you for helping people like this. And అందరి పెద్దలు, thank you so much for being part of this event. Thank you so much, Andy. All the best for this movie, Salt.